వెళ్ళిపోయింది అనుకున్నానండి. అస్సలు కనిపిస్తుందో లేదో రథం అయితే అనుకున్నాను. ఈరోజైతే పూరి జగన్నాథ యాత్ర అయితే జరిగిందనమాట మా ఊరిలో. ఇంకా పిల్లల్ని తీసుకొని బయటకైతే వచ్చినాననమాట రోడ్డుకి. ఎవ్వరు చెప్పలేదండి. ఎవరంతట వాళ్ళే వెళ్ళిపోయారు. నేను సడన్గా చూసేసరికి నాకు అప్పుడు అనిపించింది, అయ్యో ఈరోజు అది ఉంది కదా అనేసి గుర్తుకొచ్చి గబగబా బట్టలు వేసేసుకొని కొత్త డ్రెస్ వేసాననమాట. ఇంకా బయటకు వెళ్ళినాం కాబట్టి కొత్త డ్రెస్ వేయాల్సిందే. అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరు రోడ్ దాటారు. రోడ్ దాటవా నువ్వు అని అడిగితే నేను దాటనని చెప్పాను. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా. ఇంకా ఫుల్గా ట్రాఫిక్ ఉందన్నమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకైతే ఎప్పుడెప్పుడు చూస్తాను అనిపించింది. ఇంకా వచ్చేసింది అనమాట. ఎంత మంచిగా రెడీ చేశారంటే అబ్బా అసలు 2 కాళ్ళు సరిపోలేవన్నమాట. అక్కడికి వెళ్ళాలని చాలా ఉండే. మా హస్బెండ్ అయితే మిస్ అయ్యాను. కొంచెం ఆయన ఉంటే కొంచెం భయం ఉండకుండా అక్కడి వరకు వెళ్తాను అనమాట. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఒక్కళ్ళమే చాలా కష్టం. మళ్ళీ నా పిల్లలైతే ఇంకా కొంచెం చాలా ఇన్నోసెంట్ అనమాట. బయటికి వెళ్తే అస్సలు మాట్లాడరు, ఎవరిని కూడా పట్టుకోరు. ఎవరైనా పట్టుకుంటే కూడా వారు ఊరుకోరు, అలా ఉంటారనమాట. అందుకే అని చెప్పేసి ఇంకా ఈ రోడ్కి ఇటు సైడే ఉండి మంచిగా అయితే వీడియో కూడా తీసుకున్నాను. మా వాడు అన్నాడు, పప్పాకి చూపిద్దామమ్మా వీడియో తీసుకో అని చెప్పేసరికి నాకు అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. చాలా సంతోషం అనిపించింది. ఈసారి ప్రసాదం కూడా దొరికింది. అంత మంది జనాల్లో మా మామ అయితే మా కోసం అయితే ప్రసాదం తీసుకొచ్చాడనమాట. పిల్లలు తింటారని చెప్పేసి మా వారి కోసం పిల్లల కోసం అయితే ప్రసాదం తీసి పెట్టాడు. నాకు అక్కడ ఆగేసరికి వెళ్ళాలనిపించింది మనసులో, బట్ వెళ్ళలేను. బాయ్.